మామ స్వచ్ఛమైన నెయ్యి, ఆవు నెయ్యి కావాలంటే రూ. 1500 వరకు అవుతుంది ఒక లీటర్. రూ. 1500 అవుతుంది. కానీ మన గవర్నమెంట్స్ ఎంత కొంటున్నాయో తెలుసా? 2019 వరకు కూడా వీళ్ళు కొంది రూ. 300 వరకు. 2024 వరకు వీళ్ళు కొంటుందో తెలుసా? రూ. 400 వరకు. ఇప్పుడెంతకు కొంటున్నారో తెలుసా? రూ. 500 కంటే తక్కువగానే కొంటున్నారు. ఓకే. హ్యూజ్ అమౌంట్ ఆఫ్‌లో పర్చేస్ చేస్తున్నారని చెప్పేసి మనం అనుకుందాం. హ్యూజ్ అమౌంట్ ఆఫ్‌లో పర్చేస్ చేద్దామని కూడా రూ. 1500 ఉన్నది నీకు కనీసం ఒక రూ. 1000 రావాలి. లేదా 800, 900 కన్నా రావాలి. అలాంటిది కాకుండా వీళ్ళు ఇలా చేస్తారంటే ఎవరు ఇంకా స్టాండర్డ్‌గా ఉన్నారు? ఎవరు ఎవరు ఇంక దానికి స్టాండర్డ్‌గా ఉండేది చేసింది? మనకి కావాల్సిందేంటంటే, మనం ఫైట్ చేయాల్సిందేంటంటే, తిరుమలలో ఒక పెద్ద గోశాల కావాలి. ఇప్పుడు అదేదో 'ముంతాజ్ హోటలో' పనికిమాలిన హోటల్ ఒకటి కడుతున్నారు కదా అక్కడ. ఆ హోటల్ ప్లేస్‌లో తిరుపతికి ఉన్న ల్యాండ్స్ దగ్గర, ఆ ల్యాండ్స్‌కి దగ్గరలో ఆయన ఉన్న ల్యాండ్స్‌లో గోవుల్ని పోషించాలి. గోవుల్ని మనం పోషించక్కర్లేదు. గోవులే తిరుపతి దేవస్థానాన్ని పోషిస్తాయి. అర్థమవుతుందా? గోవులకి అంత శక్తి ఉంది. గోవుల నుంచి వచ్చే మిల్క్ ప్రొడక్ట్స్ కానివ్వండి, పాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు కావాల్సినది తీసుకొని, మాకు కావాల్సిన మేగడ తీసుకొని మనం సెల్ చేసుకోవచ్చు. ఇలాంటిది కొంచెం ఆలోచించండి. అర్థమవుతుందా? ఇది మై హంబుల్ రిక్వెస్ట్. ఖచ్చితంగా జరగాలి. జై గోమాత.